మా దగ్గరికి షెఫ్స్ అంటే రెస్టారెంట్లో పనిచేసేవాళ్ళు, అదేంటి ఆ గ్యాస్ స్టవ్ చాలా దగ్గరలో పనిచేసేవాళ్ళు, తర్వాత బొగ్గందులో పనిచేసే కొంతమంది వస్తూ ఉంటారు. 25-30 ఏళ్ల వయసు ఉంటుంది, వీరికన్నా ఉత్పత్తి చాలా తక్కువ ఉంటుంది వాళ్ళు. ఇంకొంతమంది పేషెంట్స్ వస్తారు టైట్ జీన్స్, అంటే మన ఫ్యాషన్ అనుకోవచ్చు, మరి అలవాటు అనుకోవచ్చు, ఇంకేమైనా అనుకోవచ్చు, వేసుకొని వస్తారు. వాళ్ళలో కూడా కొద్ది కౌంట్ తక్కువ ఉంటుంది. పూర్తిగా వాస్తవం కాదు, కానీ ఒక రకమైన వాస్తవం ఏంటంటే టెస్టిస్ని దేవుడు మగవాళ్ళలో శరీరం బయట ఉంచాడు, శరీరం లోపల ఉంచలేదు. వరబీజాలని స్క్రోటం అనే ఒక సంచిలో పెట్టి శరీరం బయట ఉంచాడు. దానికి కారణం ఏంటి? శరీరం లోపల కంటే టెస్టిస్కి ఒక 2-3 డిగ్రీ సెంటీగ్రేడ్ ఒక టెంపరేచర్ తక్కువ ఉండాలి. అలా ఉంటే దాంట్లో ఉన్న పనితీరు సరిగ్గా ఉంటుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్. టెస్టిస్ యొక్క పనితీరు ఏంటి? ఒకటి వీర్యకణాల ఉత్పత్తి, ఇంకోటి టెస్టోస్టెరోన్ ఉత్పత్తి. ఈ రెండు బాగా జరగాలి అంటే టెస్టిస్ బయట ఉండాలి. సో అలా టెస్టిస్ని బయట పెట్టిన దేవుడు ఒక పర్పస్తో పెట్టాడు. దాన్ని వేడి వాతావరణంలో పనిచేస్తూ టైట్ జీన్స్ వేసుకుంటూ టైట్ అండర్వేర్ వేసుకుంటూ కొద్దిగా మనం అక్కడ వేడి ఎక్కువ పుట్టించి ఆ టెంపరేచర్ డిఫరెన్స్ అనే కాన్సెప్ట్ మనం ఎలిమినేట్ చేస్తున్నాం. దానివల్ల ఖచ్చితంగా ఫర్టిలిటీ పొటెన్షియల్ తగ్గడం, టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గడం జరుగుతుంది ఖచ్చితంగా, దాని అనుమానం లేదు. బట్ ఈ ప్రక్రియ అందరికీ వర్తిస్తుందా చెప్పలేము. అలానే కొంతమంది రెగ్యులర్గా స్పాలకు వెళ్తుంటారు, సోనా స్పా, హాట్ సిమా తీసుకుంటారు. వాళ్ళు కూడా కొంతమందిలో మనకి మార్పు కనపడచ్చు, కొంతమంది కనపడకపోవచ్చు. సో ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఈ టైట్నెస్ అండర్వేర్ కావచ్చు, జీన్స్ కానీ అప్పుడప్పుడు వేసుకుంటే కనుక వాటి వల్ల నష్టమే ఉండదు. బట్ రెగ్యులర్గా ప్రతిరోజు మీరు ఒక వేడి వాతావరణానికి మీ టెస్టిస్ని లోబరుస్తూ టైట్ జీన్స్ అండర్వేర్స్ కనుక వేసుకుంటూ పోతే కనుక ఖచ్చితంగా దాన్ని లాంగ్ టర్మ్ కనుక చూసుకుంటూ పోతే టెస్టోస్టెరోన్ హార్మోన్ వాల్యూ లెవెల్స్ తగ్గచ్చు, అండ్ సంతాన సామర్థ్యం కూడా తగ్గే అవకాశం ఉంటుంది.